హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వండి. ఈ రోజు కిరాయి ఏంటంటే కిష్టారావుపాలెం, మా ఊరికి ఒక 14 కిలోమీటర్లు ఉంటుంది. కిష్టారావుపాలెం నుంచి ఒక 10 గొర్రెపోతు పిల్లలు ఉన్నాయి, వేసి రావాలని వచ్చాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కిష్టారావుపాలెం కాదన్న, మనం వెంకటాపురం వెళ్ళాలి. వెంకటాపురం ఊరు బయట కందుకూరు వెళ్ళే రోడ్లో ఉన్నాయని అంటే సరే ఇక్కడికి వచ్చాము. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చినాయి గొర్రె పిల్లలు. ఈ లోపల నేనేం చేశానంటే మ్యాట్ మర్చిపోయి వచ్చాను. సరే మ్యాట్ మనకి ఆయన అప్పటికప్పుడు చెప్పాడు కిరాయి, కరెక్ట్గా 6:30 చెప్పాడు, 6:30 చెప్పాడు. సరే ఇక మ్యాట్ వేసి రాలేదు. ఇక తాడు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వెళ్ళాను. మా ముందే వచ్చినాయి ఈ గొర్రెపోతు పిల్లలు. ఇక్కడ 10 కొన్నాడు. ఇక మామూలుగా అల్లేసాను. ఇక మామూలుగా సుమారు చూసి అల్లేసాను, ఎందుకంటే మరీ చిన్నపిల్లల్లాగా ఉన్నాయి, తలకాయ బయట పెడుతుందని కొంచెం దగ్గరికి వెళ్ళాను. మ్యాట్ అయితే అసలు అల్లం అసలు అట్ట పెట్టి 2 బరాటలు లాగితే చాలు. గొర్రెపోతు పిల్లలు అయితే అన్నీ ఒకే సైజు ఉన్నాయి, అన్నీ కానీ బలంగా ఉన్నాయి. వీళ్ళు కూడా అడవికి తీసుకెళ్ళి మేపుతారు. ఈ కందుకూరు రూట్లో ఉన్నాయి. మొత్తం 10 పిల్లలు వేయాలి. ఒక్కోటి తీసుకొస్తున్నాడు. ఇది ఎత్తుకొచ్చానేమో ఇప్పుడు ఈయన దగ్గరే గొర్రెలు కాస్తాడు. ఈయన లోపలికి ఎక్కించాను, నువ్వు లోపలికి ఎక్కి అందుకో, ఆయన ఒక్కోటి ఎత్తుకొస్తాడులే, దాంట్లో ఎత్తాడులే అని చెప్తే వేసుకొచ్చాను. ఇక 9 పిల్లలు అయినట్టుంది, ఇంకొక పిల్ల ఉంది. ఆ 10వ పిల్ల వేసుకొని డబ్బులు కట్టుకొని వెళ్ళటమే, డబ్బులు కట్టేసి వెళ్ళిపోవటమే. దొరకలేదేమో పిల్ల, గుర్తు తెలియలేదేమో. వీళ్ళు ఏంటంటే మామూలుగా బేరం అయిన తర్వాత కొంచెం జుట్టు కోసుకుంటారు, మరి ఇప్పుడు కొయ్యలేదేమో వాళ్ళ జుట్టు, అందుకని వాళ్ళకి అర్థం కావట్లా. అన్నీ ఒకే సైజు ఉన్నాయి పిల్లలు. పదో పిల్ల అట్టా దొరికిందట్టుంది, 10వ పిల్ల కూడా తీసుకొచ్చేసారు. ఇక ఇక్కడైతే లోడింగ్ అయిపోయింది. వెంకటాపురం అయితే లోడింగ్ అయిపోయింది. ఇక విసనపేట తీసుకెళ్ళటమే, విసనపేట తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపేయటమే. సరే ఇప్పుడు వాళ్ళకి డబ్బులు కట్టాలి కదా, ఇప్పుడు ఆయన కూడా లెక్కేసుకోవాలి కదా, అమ్మిన ఆయన కూడా లెక్కేసుకుంటున్నాడు. మరి ఎన్ని పిల్లలు వచ్చినాయి అని లెక్క చూసుకోవాలి ఆయన కూడా. మరి ఈ పట్టి ఎంత కొన్నాడో మామూలుగా నేను అడగలేదు. వెళ్ళేటప్పుడు రన్నింగ్లో వెళ్ళేటప్పుడు అడగొచ్చులే అని ఇక మామూలుగా నేను అడగలే. ఈ 10 పిల్లల పట్టి ఎంత కొన్నాడు. ఇక ఆయన ఎలాగా వెనకమాలు ఇచ్చేస్తాం, ఎందుకంటే చిన్నపిల్లలకు ఒకళ్ళు బ్రేక్ కొట్టినా, ఎదరకొచ్చినా, వెనక్కొచ్చినా చిన్నగా వాటిలో తలకాయలు పెట్టుకోకుండా ఇక ఆయన అట్ట వెనకమాలు నిల్చోమన్నాం. డబ్బులు కడుతున్నారు అట్టుంది, లోపల డబ్బులు లెక్కేస్తున్నారు. ఈ మొత్తం తీసుకెళ్ళి బాగా మేపిన తర్వాత అప్పుడు బండి అయితే అయిపోయింది, లోడింగ్ అయితే అయిపోయింది. బయలుదేరాం, డబ్బులు కూడా కట్టేసాడు, బయలుదేరాం. ఇది వచ్చి తెలంగాణలోకి 2 కిలోమీటర్లు వచ్చాం మేము. ఆంధ్ర నుంచి తెలంగాణలోకి 2 కిలోమీటర్లు వచ్చాం. అయితే ఏంటంటే విసనపేటలో కాదు తింపేది, మనం రేటు మొద్దులపార వెళ్దాం. మొద్దులపారలో ఇంకో 10 పిల్లలు ఉన్నాయి, అవి కూడా వేసుకొచ్చి ఒకసారి ఇంటి దగ్గర దింపుదాం. మళ్ళీ ఇంటికాడికి వెళ్తే మళ్ళీ తాడంతా ఊడదీయాలి, మళ్ళీ కట్టాలి తాడు. ఇదంతా వద్దులే, చాలా రిస్క్, ఇబ్బంది పడాల్సి వస్తుందని ఈ మొద్దులపార వచ్చాం. మొద్దులపార అంటే మనకు 4 కిలోమీటర్లు వస్తాయి.
ఇక డైరెక్ట్గా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి దింపుకోకుండా మొద్దులపొర వచ్చి మొద్దులపొరలో 10 పిల్లలు వేసుకొని అప్పుడు ఇంటికి వెళ్ళిపోవచ్చులే అని మొద్దులపొర వచ్చాం. అయితే ఈ మొద్దులపొరలో పిల్లలు ఫస్ట్ వేసిన పిల్లల మీద కొంచెం తరుగు, లైట్గా తరుగు, కొంచెం లైట్గా తరుగు పిల్లలు ఇవి తరుగైనా కొంచెం బాగున్నాయి, యాక్టివ్గా ఉన్నాయి పిల్లలు. అలా గ్యాప్ అయింది అంటే దాంట్లో తలకాయ పెట్టేస్తే దూకేసేస్తాయి. ఇవేమో మొత్తం వైట్ పిల్లలే, ఒకటో రెండో ఉన్నాయి మామూలు, మొత్తం వైట్ పిల్లలే ఇవి. ఇక్కడ దగ్గరగానే ఉంది, మోసే పని లేదు. అక్కడంటే కొంచెం దూరం మోయాల్సి వచ్చింది, కానీ ఇక్కడ ఏముంది లోపల నుంచి మొత్తలోంచి రోడ్డు మీదకి వేయటమే ఇక దీంట్లో. కాకపోతే ఏంటంటే మనకు ఒక సాట అని చెప్పి 2 సాటలు తీసుకెళ్ళారు. రెండో సాట పోయి మూడో సాట కూడా లోడింగు. ఇక మనం బండి పెట్టిన తర్వాత తప్పదు, ఇలాంటివి చూసి చూడకుండా వెళ్తూనే ఉండాలి. అయితే ఇటు వచ్చింది కిరాయి ఇస్తా అన్నాడులే. ఇక్కడైతే లోడ్ అయిపోయింది, ఇక విసనపేట వెళ్ళిపోవటమే. విసనపేటలో అయితే ఓడ తీసేసి మొత్తం దింపేసాం. ఈ మంద వరకు ఆ 20 కూటు వరకు వేసుకొచ్చినాయి. ఇక్కడైతే దింపేసేసి ఇక వాళ్ళు ఒక పక్క తోలేసుకుంటారు. అక్కడ 10 ఇక్కడ 10. వెంకటాపురంలో కొన్నాయి అయితే నాకు తెలిసి వచ్చేటప్పుడు అడిగితే 70,000 అన్న పట్టి అన్నాడు. ఇవి వచ్చి 60,000 చెప్పాడు, 65,000 చెప్పాడు. ఈ 10 మొద్దులపొరలో ఉన్నాయి 65,000, అవి వచ్చి 70,000 అన్న. వాటి మీద కొంచెం తరుగులు కాబట్టి ఇవి తగ్గించుకున్నాను, అవి పెచ్చు కాబట్టి పెంచుకున్నాడు. ఇక మరి కొంచెం ఇక ప్లాట్ఫారం కూడా చూడమంటే ఆయనే ఒక పొలికట్ట తీసుకొచ్చి అక్కడ పనిచేసి ఆయన పొలికట్ట తీసుకొచ్చి ఈ ప్లాట్ఫారం అయితే శుభ్రంగా నీట్గా తుడిచేసాడు. ఈ కిరాయి అయితే మనకు వచ్చి 40 కిలోమీటర్లు వస్తుంది అప్ అండ్ డౌన్. ఆ వెంకటాపురం వెళ్ళి ఇక్కడ విసనపేట నుంచి బయలుదేరి వెంకటాపురం వెళ్ళి అక్కడ వేసుకొని మళ్ళీ మొద్దులపొర వచ్చి మొద్దులపొరం చేసుకొని విసనపేటలో దింపినందుకు మనకు మొత్తం 40 కిలోమీటర్లు వచ్చింది. కిరాయి వచ్చి నేను 1,300 రూపాయలు ఇమ్మన్నాను. 1,300 కాదులేని గట్ట పెట్టి కింద పెట్టి మీద పెట్టి గట్ట చేసి ఇక ఫైనల్గా 1,100 ఇచ్చాడు. ఇక నేను ఫైనల్ 1,200 ఇమ్మన్నాను. అట్లా కాదులేనా నీకు 1,100 ఇచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.